అంటే కేసీఆర్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ఎంపీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి పాజిటివ్ ఉందనేది కేసీఆర్కి అర్థమైందట. మరి ఎందుకు బీఆర్ఎస్ పాజిటివ్ ఉంది? పాజిటివ్ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు సాధారణంగా కాంగ్రెస్ అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీకి పతారు ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీ అవునన్న కాదన్న ఎక్కువ సీట్లే గెలుస్తాయి. కానీ అధికార పార్టీకి తక్కువ సీట్లు కనబడుతున్నాయి. ఎందుకు? అధికార పార్టీలో ఉన్న లోపాలు, అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఎందుకు వచ్చింది తెలుసా? కేసీఆర్ ప్రధానంగా కొన్ని సమస్యలు తెలుసుకుంటే దాంట్లో రైతు భరోసా అనేటటువంటి సమస్య చాలా పెద్ద సమస్య. రైతు భరోసా అనేది చాలా పెద్ద సమస్య. ఈ రైతు భరోసా దెబ్బకు కాంగ్రెస్ పైన ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దాదాపు 70% రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా 30% రైతులు కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక 30% మినహాయిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా తీసుకుంటున్నటువంటి రైతులు 70% రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యతిరేకత బాగా పెరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ రైతుల వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఘోరంగా ఉండేసరికి ఈ రైతు వ్యతిరేకత దెబ్బతోటి రైతులు మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్కు పాజిటివ్ వచ్చింది. ఎట్లా? కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచో చెడో తెలంగాణ అప్పులపాలు అయిపోయినా, తెలంగాణ ఆగమైపోయినా కూడా ఏదో ఒకటి చేసి రైతులకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. రైతులను ఎక్కడ తక్కువ చేయలే కేసీఆర్, రైతులను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ అని చెప్పి సో పబ్లిక్ కూడా కేసీఆర్కు మళ్ళీ పాజిటివ్ అవుతున్నారు, కేసీఆర్కు మళ్ళీ పబ్లిక్ దగ్గర అవుతున్నారు.